ఒకసారి భక్త తుకారం భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ స్మరణ చేసుకుంటూ దారిలో వెళ్తున్నాడు. అప్పుడు ఒక సాధువు ఎదురొచ్చాడు. నీవు ఈ నామాన్ని ఇలా ఉచ్చరిస్తున్నావే, ఇలా స్మరిస్తున్నావు కదా, నీవేం కోరుకుంటున్నావు? నీకు కైలాసం కావాలా, వైకుంఠం కావాలా, లేక స్వర్గం కావాలా అని భక్త తుకారాంని అడిగాడు. ఆ ప్రశ్నకి భక్త తుకారం అన్నాడు, స్వామి, నాకు కైలాసం వైకుంఠం అంటే అర్థం కాదు, ఇక స్వర్గం అంటారా? ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్నదే స్వర్గం అని బదులిచ్చాడు భక్త తుకారం. భగవన్నామం హృదయంలో స్మరిస్తే అదే స్వర్గం. నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, మనసు పడే అశాంతిని అణిచివేస్తుంది. ఒక ఇనుప ముక్కను ఒక రాయి మీద రాస్తూ పోతే వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుప ముక్కతో రాయి లాంటి మనసుని అటు ఇటు అనంతంగా అఖండంగా రాస్తూ పోతే భక్తి అనే వేడి పుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి పరమాత్మకు ఉండే వెన్నె లాంటి హృదయాన్ని కరిగిస్తుంది, పరమాత్ముడి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. నారదుని ఉపదేశ